హలో గైస్, నా పేరు అశోక్ కుమార్ రెడ్డి. నేను వచ్చేసి బెంగళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఇప్పుడు నేను వచ్చేసి దిండిగల్ పోతున్నాను. అది వందే భారత్ ట్రైన్లో. ఇక్కడ 2 వందే భారత్ ట్రైన్లు ఉన్నాయి. ఒకటేమో కోయంబత్తూరు పోతుంది, ఇంకోటేమో దిండిగల్ పోతుంది. ప్రస్తుతానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడు నేను ప్రెస్టేజ్ స్ట్రైట్ టవర్స్కి వెళ్తున్నాను. అక్కడ పోయి నెపోలియన్ పిజ్జా తింటున్నాను. ఇదే ప్రెస్టేజ్ స్ట్రైట్ టవర్. ఒకసారి చూడండి పైనకి ఎలా ఉంటుందో. ఎలా ఉంది అది. పైన అంతా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అంతా అక్కడ ఐటీ వాళ్ళు ఉంటారు. కింద నెపోలియన్ పిజ్జా ఉంటుంది. ఇక్కడ ఒక అతను గ్లాస్ విండోస్ని క్లీన్ చేస్తున్నాడు. చూడండి ఎంత బాగా క్లీన్ చేస్తున్నాడు. శాలరీ కూడా బాగానే ఉంటుంది ఇతనికి. మీకు కనపడుతుందో లేదో తెలియదు, మీకు జూమ్ చేసి చూపిస్తాను. జూమ్ చేసి చూపిస్తే పిక్సెల్స్ కొంచెం పగులుతాయి, అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చూడండి ఎలా క్లీన్ చేస్తున్నాడు ఆయన. ఓకే, ఇంకా లోపలికి పోదాము. లోపల ఎలా ఉంటుందో చూద్దాం. ఇదే లోపల ఉండే బ్రిక్ ఓవెన్ నెపోలియన్ పిజ్జా సెంటర్ అంటారు. చూడడానికి బాగుంది, ఎక్కడో ఒక విదేశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ సెంటర్ అంతాను. లుకింగ్ వెరీ గుడ్. మీరు వచ్చేసి నెపోలియన్ పిజ్జా, మష్రూమ్ పిజ్జా ఆర్డర్ చేసినాను. ఆ తర్వాత ఆరెంజ్ జ్యూస్ ఆర్డర్ చేశాను. ఇదే మష్రూమ్ పిజ్జా. ఇది వచ్చేసి మీడియము. దీని కాస్ట్ వచ్చేసి 400. లార్జ్ వచ్చేసి 600. మీకు తిని చెప్తాను ఇది ఎలా ఉంటుందో. పర్లే, బాగానే ఉంది, టేస్ట్ బాగానే ఉంది కొత్తగా. మీ తర్వాత ఆరెంజ్ జ్యూస్ ఆర్డర్ ఇచ్చినాను. ఇదే ఆరెంజ్ జ్యూసు. ఇది వచ్చేసి కాస్ట్ 100 రూపీస్. ఇక్కడంతా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. పర్లేదు, బాగానే ఉంది. నేను తిరిగి బెంగళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్కి వచ్చేసాను. టైం వచ్చేసి 1:15 అవుతుంది. ఇంకో 10 నిమిషాలు నా ట్రైన్ బయలుదేరుతుంది. ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి 1B 1C అంటాము. 1Bలో ఒక వందే భారత్ ఉంటుంది, 1Cలో ఇంకో వందే భారత్ ఉంటుంది. 1Bలో వచ్చేసి ఈ వందే భారత్, ఇది కోయంబత్తూరు పోతుంది. ఇది తెల్ల వందే భారత్ అనమాట. ఆల్రెడీ దీంట్లో ట్రావెల్ చేశాను, కాకపోతే యూట్యూబ్లో పోస్ట్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం వందే భారత్ పోస్ట్ చేయడము. నా ట్రైన్ వచ్చేసి ఈ పక్కన ఉంది. ఇది వచ్చేసి మదురై పోతుంది. నేను దిండిగల్లో దిగేస్తాను. మదురై పోను, దిండిగల్లో దిగేస్తాను. ఈ ట్రైన్ వచ్చేసి ఆరెంజ్ వందే భారత్ అంటాము. రండి, నా సీట్ ఎలా ఉందో చూపిస్తాను లోపల. నాది వచ్చేసి C2 కోచ్. నాకు విండో సైడ్ వచ్చింది. ఇది వచ్చేసి C1 కోచ్. దీంట్లో అద్దంలో వస్తే ఇంకా తెల్ల వందే భారత్ కనపడుతుంది బ్యాక్ సైడ్ది. ఇదే C2 కోచ్. నేను లాస్ట్కి వెళ్ళాలి. లాస్ట్కి వెళ్ళి నా సీట్లోకి వెళ్ళాలి. నా సీటు 24 వచ్చింది విండో సైడ్. ఇదే నా సీట్. ఇది పైన టేబుల్, ఏదైనా తినడానికి పెట్టుకోవడానికి. దీంట్లో వచ్చేసి CC ఉంటుంది, EC ఉంటుంది. CC అంటే చైర్ కారు, EC అంటే ఎగ్జిక్యూటివ్ చైర్ కారు. దీనికన్నా ఇంకా బాగుంటుంది CC కన్నా. మీకు అది కూడా చూపిస్తాను ఇప్పుడు. దీన్నే EC అంటాము. CC కన్నా EC బాగుంటుంది. EC అంటే చెప్పాను కదా, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ అని. మనం సాపుకోవడానికి చాలా బాగుంటుంది, చాలా వెడల్పుగా ఉంటుంది. కానీ ఇక్కడ టేబుల్ ట్రే వేరే ఉంటుంది. సీట్ పక్కన మనకి హ్యాండిల్ ఉంటుంది. హ్యాండిల్ లోపల మనకి ట్రే ఉంటుంది. చూపిస్తాను. ఇట్లా ట్రే తీసుకొని ఇట్లా వెడల్పుగా సాపుకోవాలి. ఇక మనం తినడానికి పెట్టుకోవడానికి బాగుంటుంది. కానీ CCలో అలా ఉండదు. పక్కన సీట్ పక్కనే ఉంటుంది, బ్యాక్ సైడ్ టేబుల్. ఇక్కడ హ్యాండిల్ లోపల ఉంటుంది. ఇట్లా మడతేసేసి లోపల ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా పెట్టేసేయాలి టేబుల్ ట్రేని. మళ్ళీ దీన్ని అటాచ్ చేయాలి హ్యాండిల్, అంతే. ఓకే, నా టికెట్ కాస్ట్ ఎంత పడుతుంది చెప్పలేదు కదా. CC కాస్ట్ అయితే 1665 రూపాయలు. అదే EC కాస్ట్ అయితే 2880 రూపాయలు.
నేను సీసీ తీసుకున్నాను కాబట్టి నాకు 1665 రూపాయలు పడింది విత్ ఫుడ్లో వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది, జైన్ ఉంటుంది. నేను వెజ్ తీసుకున్నాను. నాన్ వెజ్ అయినా జైన్ తీసుకున్నా అంతా ఒకటే రేటు. నాకు మధ్యాహ్నం లంచ్ ప్రొవైడ్ చేసినారు, సాయంత్రం స్నాక్స్ ప్రొవైడ్ చేసినారు, నైట్ డిన్నర్ ప్రొవైడ్ చేసినారు. ఏం ప్రొవైడ్ చేసినా చూపిస్తాను. నాకు మధ్యాహ్నం లంచ్ వచ్చేసి 2 చపాతీలు, బీట్రూట్ తాలింపు, పలావనము, కార్డు, తర్వాత పప్పు, తర్వాత మసాలా కూర. టేస్ట్ ఎట్లా ఉంటుందంటే చెప్పలేను, కానీ మన వందే భారత్లో కానీ తినచ్చు అంతే. మళ్ళీ నాకు నైట్ ప్రొవైడ్ చేసినారు సేమ్ 2 చపాతీలు, మసాలా కూర, పప్పు, దొండకాయ తాలింపు, లెమన్ రైస్, కార్డు, ఒక మిల్లెట్ లడ్డు అంతే. నాకు సాయంత్రం స్నాక్స్ ప్రొవైడ్ చేసిండేది చూపిస్తా చూడండి. ఇది ఒక మిక్చర్ డైట్, తర్వాత జింజర్ చాయ్. వాళ్ళు వేడి నీళ్ళ కప్పులో నీళ్ళు ఇస్తారు, దాంట్లో పోసుకొని కలుపుకొని తాగల. ఇది కెచప్, తర్వాత పీనట్ చిక్కీను, తర్వాత ఆరెంజ్ జ్యూస్. అది ఇంకా లాస్ట్లో వచ్చేసి కెచప్కి యాడ్ చేసినారు, అది ఉర్దూ వడ. ఆ ఉర్దూ వడకి కెచప్ వేసుకొని మనం తినాలన్నమాట. తీస్తాను, చూపిస్తా ఉండండి. ఇదిగో, ఇది ఉర్దూ వడ. ఇది సాయంత్రం స్నాక్స్ ప్రొవైడ్ చేసింది. నైట్ దిండిగల్లో స్టే చేశాను. వెంకటేశ్వర లాడ్జ్ అని బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. అది 1000 రూపాయలు ఏసీ రూమ్ తీసుకున్నాను. పద్దన వచ్చేసి దిండిగల్ నుంచి తేనికి బస్ టికెట్ తీసుకున్నాను, 65 రూపాయల టికెట్టు. మళ్ళీ తేని నుంచి మేఘమల్లైకి నేను కారులో వెళ్తున్నాను. తేని నుంచి మేఘమల్లైకి 74 కిలోమీటర్లు ఉంటుంది. నాకు కార్ ఛార్జ్ వచ్చేసి 4000 పడింది, వచ్చేకి పోయేకి, అప్ అండ్ డౌన్కి. ఓకేనా? కాకపోతే మీరు మటుకు బడ్జెట్లో ట్రావెల్ చేయాలంటే తేని నుంచి చిన్మన్నూరుకు వెళ్ళాలి, చిన్మన్నూరు నుంచి మేఘమల్లైకి బస్సు ఎక్కాలి. బస్సు రెగ్యులర్గా ఉండవు, గుర్తుంచుకోండి. రేపు వీడియోలో మీకు మేఘమల్లై, కొల్లుకుమల్లై ఆ 2 చూపిస్తాను. ప్రస్తుతానికి నేను మేఘమల్లై ఎలా వచ్చాను చూపించడానికి వీడియో తీశాను. ఇప్పటికే ల్యాగ్ ఎక్కువైంది కాబట్టి సెకండ్ భాగంలో 2 చూపిస్తాను, మేఘమల్లై అండ్ కొల్లుకుమల్లై. నాకు ఎంత పడింది డబ్బులు, మీరు ఎలా రావాలి, బడ్జెట్లో రావాలి నేను చూపిస్తాను. ఓకేనా? సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని మంచి వీడియోస్ నా ఛానల్లో వస్తాయి. ఓకే, ఉంటాను, బాయ్.